సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. సీజ్ ఫైర్ అంటే ఇది తాత్కాలికము అవుతుంది. తాత్కాలికంగా కాల్పుల విరమణ జరపటం. అయితే ఒక్కొక్కసారి 24 పండుగలు జరుపుకోవడానికి కూడా సీజ్ ఫైర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. క్రిస్మస్ పండగను, ఇంకో దానికనో, న్యూ ఇయర్ కోసమనో ఈ విధంగా సీజ్ ఫైర్ చేస్తున్నాం. ఇంకోసారి సీజ్ ఫైర్ క్షతగాత్రులు ఎక్కువైనారు, వాళ్ళని రెడ్ క్రాస్ ద్వారా వేరే ఆసుపత్రులకు తరలించాలన్న సమయంలో కూడా సీజ్ ఫైర్ జరుగుతుంది. వాళ్ళు క్షతగాత్రులందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి. అదే కాకుండా ఇంకోసారి సీజ్ ఫైర్ చేసి వాళ్ళ ఆమినేషను చేసుకోవడానికి సీజ్ ఫైర్ జరుగుతుంది. తాత్కాలికంగా ఎవరైనా మధ్యవర్తము నెరిపి, సో ఆ మధ్యవర్తులు మాట్లాడడానికి ఒక తాత్కాలికమైన సీజ్ ఫైర్ను పెట్టుకుంటారు. సపోజ్ ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితి. సో కొంత యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధం లాంటిదే జరిగిన తర్వాత ఇప్పుడు అమెరికా వాళ్ళు మనల్ని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేసి సీజ్ ఫైర్ ఇవ్వండి అన్నారు. సీజ్ ఫైర్ 48 అవర్స్ తర్వాత ఈ 12న ఈరోజు వాళ్ళ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత దీనిపైన ఏం జరగాల్సింది డిసైడ్ చేస్తారు. చాలా సందర్భాల్లో సీజ్ ఫైర్ అనేది తాత్కాలికమైనటువంటి యుద్ధ కాల్పుల విరమణ. అంటే ఈ సమయంలో ఎవరు కూడా ఒకరిపైన ఒకరు కాల్పులు చేయకూడదు, ఒకరిపైన ఒకరు విమానపు రైళ్లు కానీ మిగతా రైళ్లు కానీ చేయకూడదు ఈ ఒప్పందం ప్రకారం. ఒక్కొక్కసారి వాళ్ళంతకు వాళ్ళే సీజ్ ఫైర్ తలపెట్టుకుంటారు. మధ్యవర్తి ద్వారా కూడా ఒకసారి సీజ్ ఫైర్ జరుగుతుంది. మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో 1914 డిసెంబర్ 24న ఫ్రాన్సు, యునైటెడ్ కింగ్డము అండ్ జర్మనీ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళు క్రిస్మస్ కోసం వారం రోజులు దగ్గర యుద్ధంలో ఆపుకొని క్రిస్మస్ జరుపుకున్నారు. చాలామంది బంకర్లలో ఉండి క్రిస్మస్ జరుపుకున్నారు. ఆ యుద్ధ వాతావరణంలోనే వాళ్ళు బయటకు వచ్చి క్రిస్మస్ ట్రీస్ పెట్టి పండగ జరుపుకున్నారు. సో ఇది క్రిస్మస్ పండగ కోసం అప్పుడు 1914లో రెండో ప్రపంచ యుద్ధంలో ఈ సీజ్ ఫైర్, టెంపరరీ సీజ్ ఫైర్, సో యుద్ధం జరుపుకున్నారు. అదేవిధంగా ఇండోపాక్ 1949 కరాచీ ఒప్పందం అప్పుడు ఐక్యరాజ్య సమితికి మనకు ముందుండి మన దేశానికి తర్వాత పాకిస్తాన్కి ఈ కరాచీ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి సీజ్ ఫైర్ చేశారు. అదేవిధంగా డిజర్ట్ యుద్ధం, అది గల్ఫ్ దేశాలకి మధ్య యుఎస్కిను ఇరాక్కి మధ్యన యుద్ధం జరిగింది. యుఎస్లో దాదాపు 47 దేశాలు యుద్ధం చేశాయి. అప్పుడు కూడా రిహాబిలిటేషన్ అంటే వీళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళని చెదిరించడానికి కూడా వాళ్ళకి టెంపరరీ సీజ్ ఫైర్ పెట్టారు. సీజ్ ఫైర్ కెన్ బి టెంపరరీ, సీజ్ ఫైర్ టెంపరరీగా అది పెట్టవచ్చు, లేదు మధ్యవర్తులు చేసి ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు కూడా మీరు సీజ్ ఫైర్ చేయండి అని, యుద్ధ విరమణ చేయండి, కాల్పుల విరమణ చేయండి అని చెప్పచ్చు. ఈ సీజ్ ఫైర్తో ఆ డేట్ తర్వాత ఎవరైనా ఉల్లంఘించి, సపోజ్ ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది, పాకిస్తాన్ వాళ్ళు ఉల్లంఘించి మన పైన ఈ సీజ్ ఫైర్ టైంలో వాళ్ళు ఫైర్ చేశారనుకోండి మన పైన, మనం ఊరికే ఉండేది ఏమి ఉండదు. మనం రికార్డ్ చేసి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి, మీరు సీజ్ ఫైర్ అయ్యా, అమెరికా వాళ్ళు మీరు సీజ్ ఫైర్ అన్నారు, మేము మిమ్మల్ని సంతృప్తిపరచడం కోసమో, లేదు మీ మాట మీద కట్టుబడో, లేదు వాళ్ళు మేము కలిసి యుద్ధ విరమణ టెంపరవరీగా చేస్తామని, కాల్పుల విరమణ చేస్తామనుకున్నాము, వాళ్ళు నిన్నటి రాత్రి విరుచుకుపడి మా దేశం భూభాగం పైన చేసి చాలామంది ప్రాణ నష్టం కల్పించారు, కాబట్టి మేము కూడా యుద్ధ విరమణని పాటించము అని చెప్పి మనం కూడా యుద్ధం చేస్తాం. సో ఇటు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సీజ్ ఫైర్ ఈజ్ టెంపరరీ ఫినామినా, అంటే తాత్కాలికమైనది, ఇది పర్మనెంట్ కాదు. ఈ యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు, లేదా ఇట్లే ఉండి రెండు వైపుల నుంచి బయలాటరల్ టాక్స్ పెట్టి ఓ మధ్యవర్తి ద్వారా కానీ, లేదా షరతులతో కూడి ఇద్దరు వ్యక్తులు, అయ్యా మేము ఈ తప్పుడు పని చేసాము, ఇవి చేయమని ఇద్దరు రాసుకొని ఒక ఒడంబడిక ద్వారా రాసుకొని తద్వారా కూడా పర్మనెంట్గా కూడా సీజ్ ఫైర్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా మిడిల్ మ్యాన్గా ఉండి, అయ్యా నువ్వు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు అన్యాయంగా వాళ్ళ దేశంలోకి చొరబడ్డారు, ఫలానా భూభాగాన్ని మీరు తీసుకున్నారు, ఆ భూభాగాన్ని మళ్ళీ వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి మధ్యవర్తిత్వం నడిపి ఈ సీజ్ ఫైర్ని యుద్ధ విరమణగా కూడా చేయవచ్చు. సో కాబట్టి
ఇప్పుడు భారతదేశంలో జరిగినటువంటి మనకి పాకిస్తాన్కి మధ్యన అమెరికా ఉండి చేసిన ఈ సీజ్ ఫైర్ ఓన్లీ టెంపరవరీ. 12వ తారీఖు తర్వాత మరీ వచ్చే రోజుల్లో భారతదేశము పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగితే వాళ్ళు మనము ఒప్పుకుంటే మన దారికి వాళ్ళు వచ్చి వాళ్ళు మనం చెప్పినటువంటి అన్ని ఆంక్షలకి వాళ్ళు తల ఒగ్గి వాళ్ళ దేశంలో ఉండే టెర్రరిస్టులు మనకు అప్పజెప్పి చేస్తే మనం కూడా యుద్ధవిరమణ శాశ్వతంగా కూడా చేసుకునేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ అ టెంపరరీ ఫినామినా. సీజ్ ఫైర్ ఈజ్ అ టెంపరరీ, వార్ స్టాపింగ్ ఆఫ్ ఫైరింగ్ అనేదే ఇది. అంతేగాని యుద్ధం విరమించుకున్నట్టు కాదు. ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు, ఏమైనా జరగవచ్చు. సీజ్ ఫైర్ అంటే ఇది తాత్కాలికము అవుతుంది, తాత్కాలికంగా కాల్పుల విరమణ జరపటం. అయితే ఒక్కొక్కసారి 24 పండుగలు జరుపుకోవడానికి కూడా సీజ్ ఫైర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. క్రిస్మస్ పండగను, ఇంకో దానికను, న్యూ ఇయర్ కోసమనో ఈ విధంగా సీజ్ ఫైర్ చేసిన. ఇంకోసారి సీజ్ ఫైర్ క్షతగాత్రులు ఎక్కువైనారు, వాళ్ళని రెడ్ క్రాస్ ద్వారా వేరే ఆసుపత్రులకు తరలించాలన్న సమయంలో కూడా సీజ్ ఫైర్ జరుగుతుంది. వాళ్ళ క్షతగాత్రులందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి. అదే కాకుండా ఇంకోసారి సీజ్ ఫైర్ చేసి వాళ్ళ ఆర్మ్స్ ఆమినేషను చేసుకోవడానికి సీజ్ ఫైర్ జరుగుతుంది. తాత్కాలికంగా ఎవరైనా మధ్యవర్తము నెరిపి, సో ఆ మధ్యవర్తులు మాట్లాడడానికి ఒక తాత్కాలికమైన సీజ్ ఫైర్ను పెట్టుకుంటారు. సపోజ్ ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఇప్పుడు యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితి. సో కొంత యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధం లాంటిదే జరిగిన తర్వాత ఇప్పుడు అమెరికా వాళ్ళు మనల్ని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేసి సీజ్ ఫైర్ ఇవ్వండి అన్నారు. సీజ్ ఫైర్ 48 అవర్స్ తర్వాత ఈ 12న ఈరోజు వాళ్ళు మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత దీనిపైన ఏం జరగాల్సింది డిసైడ్ చేస్తారు. చాలా సందర్భాల్లో సీజ్ ఫైర్ అనేది తాత్కాలికమైనటువంటి యుద్ధ కాల్పుల విరమణ. అంటే ఈ సమయంలో ఎవరు కూడా ఒకరిపైన ఒకరు కాల్పులు చేయకూడదు, ఒకరిపైన ఒకరు విమానపు రైళ్లు కానీ మిగతా రైళ్లు కానీ చేయకూడదు ఈ ఒప్పందం ప్రకారం. ఒక్కొక్కసారి వాళ్ళంతకు వాళ్ళే సీజ్ ఫైర్ తలపెట్టుకుంటారు. మధ్యవర్తి ద్వారా కూడా ఒకసారి సీజ్ ఫైర్ జరుగుతుంది. మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో 1914 డిసెంబర్ 24న ఫ్రాన్సు, యునైటెడ్ కింగ్డము అండ్ జర్మనీ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళు క్రిస్మస్ కోసం వారం రోజులు దగ్గర యుద్ధంలో ఆపుకొని క్రిస్మస్ జరుపుకున్నారు. చాలామంది బంకర్లలో ఉండి క్రిస్మస్ జరుపుకున్నారు. ఆ యుద్ధ వాతావరణంలోనే వాళ్ళు బయటకు వచ్చి క్రిస్మస్ ట్రీస్ పెట్టి పండగ జరుపుకున్నారు. సో ఇది పండగ, క్రిస్మస్ పండగ కోసం అప్పుడు 1914లో రెండో ప్రపంచ యుద్ధంలో ఈ సీజ్ ఫైర్, టెంపరరీ సీజ్ ఫైర్, సో యుద్ధం జరుపుకున్నారు. అదేవిధంగా ఇండో పాక్ 1949 కరాచీ ఒప్పందం అప్పుడు ఐక్యరాజ్య సమితికి మనకు ముందుండి మన దేశానికి తర్వాత పాకిస్తాన్కి ఈ కరాచీ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి సీజ్ ఫైర్ చేశారు. అదేవిధంగా డిజర్ట్ యుద్ధం, అది గల్ఫ్ దేశాలకి మధ్య యుఎస్కిను ఇరాక్కి మధ్యన యుద్ధం జరిగింది. యుఎస్లో దాదాపు 47 దేశాలు యుద్ధం చేశాయి. అప్పుడు కూడా రిహాబిలిటేషన్ అంటే వీళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళని చెదిరించడానికి కూడా వాళ్ళకి సీజ్ ఫైర్, టెంపరరీ సీజ్ ఫైర్ పెట్టారు. సీజ్ ఫైర్ కెన్ బి టెంపరరీ, సీజ్ ఫైర్ టెంపరరీగా అది పెట్టవచ్చు, లేదు మధ్యవర్తులు చేసి ఫలానా డేట్ నుంచి ఫలానా డేట్ వరకు కూడా మీరు సీజ్ ఫైర్ చేయండి అని, యుద్ధ విరమణ చేయండి, కాల్పుల విరమణ చేయండి అని చెప్పచ్చు. ఈ సీజ్ ఫైర్తో ఆ డేట్ తర్వాత ఎవరైనా ఉల్లంఘించి, సపోజ్ ఇప్పుడు సీజ్ ఫైర్ ఉంది, పాకిస్తాన్ వాళ్ళు ఉల్లంఘించి మన పైన ఈ సీజ్ ఫైర్ టైంలో వాళ్ళు ఫైర్ చేశారనుకోండి మన పైన, మనం ఊరికే ఉండేది ఏమి ఉండదు. మనం రికార్డ్ చేసి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసి, మీరు సీజ్ ఫైర్ అయ్యా, అమెరికా వాళ్ళు మీరు సీజ్ ఫైర్ అన్నారు, మేము మిమ్మల్ని సంతృప్తిపరచడం కోసమో, లేదు మీ మాట మీద కట్టుబడో, లేదు వాళ్ళు మేము కలిసి యుద్ధ విరమణ టెంపరవరీగా చేస్తామని, కాల్పుల విరమణ చేస్తామనుకున్నాము, వాళ్ళు నిన్నటి రాత్రి విరుచుకుపడి మా దేశం భూభాగం పైన చేసి చాలామంది ప్రాణ నష్టం కల్పించారు, కాబట్టి మేము కూడా యుద్ధ విరమణని పాటించము అని చెప్పి మనం కూడా యుద్ధం చేస్తాం. సో ఇటు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సీజ్ ఫైర్ ఈజ్ టెంపరరీ ఫినామినా, అంటే తాత్కాలికమైనది, ఇది పర్మనెంట్ కాదు. ఈ యుద్ధం ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు, లేదా ఇట్లా ఉండి
రెండు వైపుల నుంచి బయలాటరల్ టాక్స్ పెట్టి ఓ మధ్యవర్తి ద్వారా కానీ, లేదా షరతులతో కూడి ఇద్దరు వ్యక్తులు, అయ్యా మేము ఈ పని తప్పుడు పని చేసాము, ఇవి చేయము ఇవి చేయమని ఇద్దరు రాసుకొని ఒక ఒడంబడిక ద్వారా రాసుకొని తద్వారా కూడా పర్మనెంట్గా కూడా సీజ్ ఫైర్ చేసుకోవచ్చు. లేదా ఎవరైనా మిడిల్ మ్యాన్గా ఉండి, అయ్యా నువ్వు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు అన్యాయంగా వాళ్ళ దేశంలోకి చొరబడ్డారు, ఫలానా భూభాగాన్ని మీరు తీసుకున్నారు, ఆ భూభాగాన్ని మళ్ళీ వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి మధ్యవర్తిత్వం నడిపి ఈ సీజ్ ఫైర్ని యుద్ధ విరమణగా కూడా చేయవచ్చు. సో కాబట్టి ఇప్పుడు భారతదేశంలో జరిగినటువంటి మనకి పాకిస్తాన్కి మధ్యన అమెరికా ఉండి చేసిన ఈ సీజ్ ఫైర్ ఓన్లీ టెంపరవరీ. 12వ తారీఖు తర్వాత మరీ వచ్చే రోజుల్లో భారతదేశము పాకిస్తాన్ మధ్య చర్చలు జరిగితే వాళ్ళు మనము ఒప్పుకుంటే మన దారికి వాళ్ళు వచ్చి వాళ్ళు మనం చెప్పినటువంటి అన్ని ఆంక్షలకి వాళ్ళు తల ఒగ్గి వాళ్ళ దేశంలో ఉండే టెర్రరిస్టులు మనకు అప్పజెప్పి చేస్తే మనం కూడా యుద్ధవిరమణ శాశ్వతంగా కూడా చేసుకునేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ అ టెంపరరీ ఫినామినా. సీజ్ ఫైర్ ఈజ్ అ టెంపరరీ, వార్ స్టాపింగ్ ఆఫ్ ఫైరింగ్ అనేదే ఇది. అంతేగాని యుద్ధం విరమించుకున్నట్టు కాదు. ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు, ఏమైనా జరగవచ్చు.